హరే కృష్ణ. ఈరోజు గొప్ప ఆచార్యులు అయిన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్, ప్రభుపాదుల వారి గురువు, ప్రభుపాదుల గురువు గారి తండ్రి గారు కూడా గొప్ప ఆచార్యులు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఆయన తిరుభావ మహోత్సవం ఈరోజు. అంటే ఆయన ఈరోజు వైకుంఠానికి వెళ్ళిన రోజు. అటువంటి గొప్ప ఆచార్యులను స్మరించడమే, వాళ్ళ లీలల గురించి వినడమే మన కోట్ల జన్మల్లో కూడా సంపాదించలేని పుణ్యం మనకు దీని ద్వారా దొరుకుతుంది. అందువల్ల ఆయన ప్రణామ మంత్రంతో మొదలు పెడతాం. అందరూ కూడా ఆ మంత్రం విని మీరు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే. అంటే మీనింగ్ ఏమిటయ్యా అంటే, అర్థం ఏమిటయ్యా అంటే, నమో భక్తి వినోదాయ, ఓ భక్తి వినోద్ ఠాకూర ఆచార్య, సచ్చిదానంద నామిని. సచ్చిదానంద నామిని అంటే చూడు, ఆ సచ్చిదానంద అంటే ఏమిటి? భగవంతుడి యొక్క సచ్చిదానంద రూపం. అటువంటి యొక్క దివ్య లీల ప్రచారం చేయడానికి నువ్వు వచ్చావయ్యా. గౌరశక్తి స్వరూపాయ. నువ్వు ఎవరయ్యా అంటే గౌరశక్తి. ఆ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క శక్తి ఇక స్వరూపమే నువ్వయ్యా. రూపానుగ వరాయతే. ఆ రూప గోస్వామి ఏదైతే భక్తి రసామృత భావాలని, భక్తి రసామృత ఉపదేశాలను మనకు అందించాడో ఆ గొప్ప ఆచార్యులు వరాయతే, ఆయన యొక్క ఉపదేశాలను ప్రపంచానికి ఇవ్వడానికి నువ్వు వచ్చావయ్యా అని భక్తి వినోద్ ఠాకూర్ ఆచార్య ప్రభుపాదుల వారిని మనం వేడుకోవాలి. ఆయన భక్తి వినోద్ ఠాకూర్ ఆచార్యులు 1838లో బెంగాల్లోని బీర గ్రామం అనే గ్రామంలో ఆనంద చంద్ర దత్త, జగన్మోహిని దేవి అని గొప్ప భక్తులకి పుట్టారు. ఆయన వాళ్ళు ఎవరయ్యా అంటే నిత్యానంద ప్రభు వంశంలో ఉన్న గొప్ప భక్తులు వాళ్ళు. అటువంటి గొప్ప భక్తుల కుటుంబంలో పుట్టారు. ఆయన పుట్టడమే చాలా ధనవంతుల కుటుంబంలో, భక్తుల కుటుంబంలో పుట్టారు. వాళ్ళ తాతగారికి చాలా స్కూళ్ళు కట్టించారు, మంచి గొప్ప ధనవంతులు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ధనమంతా పోయింది. భక్తి వినోద్ ఠాకూర్ గారు 11 సంవత్సరాల వయసులోనే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. వాళ్ళ ధనమంతా పోయి చాలా దీన స్థితికి వచ్చేస్తారు. చాలా పేదరికంతో జీవితాన్ని గడుపుతారు ఆయన. చూడండి, పేదరికంతో జీవితాన్ని గడిపేటప్పుడు వాళ్ళ అన్నగారు చనిపోతారు. చాలా కష్టాలమయ్యా భక్తి వినోద్ ఠాకూర్ బాల్య దశలో అంతా కూడా. కానీ ఏ రోజు నిరుత్సాహపడలేదు ఆయన. ఎందుకంటే గొప్ప భక్తులు కష్టాలు వచ్చి కృంగిపోరు. సో ఆ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ చిన్నప్పుడు ఆ బేర గ్రామంలో స్కూల్కి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్న తర్వాత హై స్కూల్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ మామగారు కాశీ ప్రసాద అని మామగారు కలకత్తాలో ఉండేవారు. ఆయన గొప్ప పండితుడు. చాలా ఆయన పుస్తకాలు రాశారు, బుక్కులు రాశారు. చాలా గొప్ప పండితుడు. సో ఆయన భక్తి వినోద్ ఠాకూర్ గారిని కలకత్తానికి రమ్మని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ మామగారు ఎలా బుక్కులు రాసేవారు, ఏ విధంగా బుక్కులు రాయాలి, అవన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసి నేర్చుకునేవారు ఆయన దగ్గర ఉండి. అలాగా కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు అక్కడ. చూడండి, అక్కడే కొద్ది రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. తర్వాత కాలేజ్ చదివారు. తర్వాత ఏమిటయ్యా అంటే భక్తి వినోద్ ఠాకూర్ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఆయనకి. హైకోర్టు జడ్జి లాగా అవుతారు. భక్తి వినోద్ ఠాకూర్ ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే 6 గోస్వామిలు, 6 షడ్గోస్వామిలు వెళ్ళిపోయిన తర్వాత
రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, ఆ, రఘునాథ దాస గోస్వామి. ఈ 6 గోస్వామిలు వెళ్ళిపోయిన తర్వాత ఆ, ఆ వైష్ణవ గౌడీ వైష్ణవ సంప్రదాయ పరంపర చాలా దెబ్బతినేసింది. అంటే చాలామంది సహజీయత్వం అంటే భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు నటించడం, భగవంతుడు చెప్పిన మార్గాల్ని ఆ, నేల మీద తొక్కడం, అంటే ఎవరు ఆచరించే వాళ్ళు కాదు. చాలా మోసాలు చేయడం, ప్రజలను మోసం చేయడం, ఇలాంటివి ఎక్కువైపోయాయి. భక్తి అనేది ఎలా అయిపోయిందంటే భక్తి చైతన్య మహాప్రభు చెప్పిన సూత్రాలు, భక్తి మార్గాలన్నీ కూడా అంతరించే పరిస్థితికి వచ్చేసాయి. అప్పుడు ఎలాగైతే భగవంతుడు చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుతానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎలాగైతే భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఈ లోకానికి వస్తారు, ఒక్కొక్కసారి భగవంతుడు ఆయన శుద్ధ భక్తుల్ని ఈ లోకానికి పంపిస్తారు ధర్మాన్ని సంస్థాపన కోసం. కాబట్టి అటువంటి స్థితిని ఆ సమయంలో ఉంది. అంటే భక్తి మార్గాలకు దూరం అయిపోయి కలియుగ ప్రభావం ద్వారా అల్లకల్లోలం అయిపోయి వైష్ణవిజం అంటే విష్ణు భక్తి, విష్ణు ఆరాధన అంతా కూడా తగ్గిపోయి మోసం చేయడం ఎక్కువైనప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానులే ఆ భక్తి వినోద్ ఠాకూర్ని లోకానికి పంపిస్తారు. ఎందుకు ఈ భక్తి ఉద్యమాన్ని మళ్ళీ నువ్వు జీవం పోయాలయ్యా, ఈ భక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని మళ్ళీ నువ్వు ప్రజల్లోకి ప్రచారం చేయాలి అని ముఖ్య ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవాన్ చైతన్య మహాప్రభు భక్తి వినోద్ ఈ లోకానికి పంపిస్తారు. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ని 7వ గోస్వామి అని అంటాం మనం. మనకున్నది 6 గోస్వామిలే, కానీ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన చేసే లీలను చూస్తే 7వ గోస్వామి అని అంటారు ఆయన్ని. అటువంటి దివ్య లీలలు చేశారు ఆయన. కాబట్టి ఆ విధంగా హైకోర్టులో ఉన్నా కానీ రోజు చూడండి ఎన్నో, అంటే మనం ఆయన పరిస్థితి ఎలా ఉండేదయ్యా అంటే ఆయన మా రాత్రుల్లో 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవారు. 10 గంటల నుంచి పొద్దున 4 గంటల వరకు బుక్కులు రాస్తూనే ఉండేవాళ్ళు. ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు, బెంగాలీలో రాసేవాళ్ళు, రాత్రంతా బుక్కులు రాసేవారు. 4 గంటల నుంచి 4:30 వరకు, అరగంట వరకు కొద్దిగా చిన్న కునుకు వేసేవారు అంతే. మళ్ళీ 4:30 నుంచి 7:30 వరకు ఆయన జపం చేసేవారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేసేవారు. 7:30 నుంచి చూడండి, 7:30 నుంచి మళ్ళీ ఏం చేసేవాళ్ళు, 9:30 వరకు ఏం చేసేవాళ్ళంటే భాగవతము, చైతన్య చరితామృతము, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ అధ్యయనం చేసేవాళ్ళు ఆయన. అని చెప్పేవారు జ్ఞానం నిజమైన బలం. మనం చదివితేనే మనకు భగవంతుడి గురించి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనలో ఉన్న మోహాలు, కల్మషాలు అన్నీ పోతాయి. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ అంత గొప్ప ఆచార్యులే పఠనం చేసేవాళ్ళు పొద్దున 7:30, 9:30 వరకు. తర్వాత 9:30కి వెళ్ళి ఆయన కాలకృత్యాలు అంతా స్నానం చేయడం అంతా కానీ అల్పాహారం తీసుకోవడం అంతా అయిపోయిన తర్వాత 10 గంటలకి కోర్టుకి వెళ్ళేవాళ్ళు. 10 గంటల నుంచి 1 గంట వరకు కోర్టుకి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల వరకు వచ్చి మధ్యాహ్నం భోజనం తీసుకునేవాళ్ళు. పొద్దున పాలు, కొద్ది పండ్లు తీసుకునేవాళ్ళు అంతే. మధ్యాహ్నం భోజనానికి కొద్దిగా కూరగాయలు, చపాతీ, అన్నం, కొద్దిగా అన్నం తీసుకునేవారు. తర్వాత 2 గంటలకు మళ్ళీ కోర్టుకి వెళ్ళేవాళ్ళు. 2 నుంచి 5 గంటల వరకు కోర్టులో మళ్ళీ పనిచేసేవాళ్ళు. 5 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన సాయంత్రం పూట బెంగాలీ ఏదైనా ఉంటాయి కదా, బెంగాలీలో గొప్ప గొప్ప ఆచార్యులు బెంగాలీలో రాసుంటారు. ఆ బెంగాలీలో రాసినవన్నీ కూడా ఇంగ్లీష్‌లో రాయడం కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చూడండి. మళ్ళీ ఆ విధంగా 5 నుంచి అది చేస్తూ 7:30కి కొద్దిగా ఆయన అంటే పాలు తీసుకునేవాళ్ళు అంతే డిన్నర్‌కి. ఆ టైంకి చపాతీ, పండ్లు అంతే. ఈ విధంగా దినచర్య. రాత్రుల్లో 10 గంటల నుంచి 4 గంటల వరకు నిద్రపోకుండా భగవంతుడి గురించి రాస్తూ మళ్ళీ చూడండి ఒక 2 గంటలు రాత్రులు పడుకునేవాళ్ళు. ఇటువంటి గొప్ప దినచర్య ఆయనది. మామూలు దినచర్య కాదది. మనం ఒకరోజు రాత్రుల్లో 2 గంటలు పడుకుంటే రేపు పొద్దున్నకి నిద్ర ఆవహించేసి మన పని చేస్తున్నా నిద్రపోతూనే ఉంటాం, మాట్లాడుతున్నా నిద్రపోతూనే ఉంటాం, డ్రైవింగ్ చేసి నిద్రపోతూ ఉంటాం. ఒక్కరోజు 2, 3 గంటలు నిద్ర లేకపోతేనే మనం మైండ్ అంతా తలనొప్పి వచ్చేసి తలడిల్లిపోతాం. అలాంటిది భక్తి వినోద్ ఠాకూర్ గారు చూడండి, ఆచార్యులు అటువంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాలు గడిపారు ఆయన.
కొన్ని సంవత్సరాలు రాత్రుల్లో నిద్ర లేకుండా 10 గంటల నుంచి 4 గంటల వరకు భగవంతుడి గురించి రాస్తూనే మానవ సమాజం ఏదైనా చేయాలి. వీళ్ళంత పాపాలు చేస్తున్నారే, వాళ్ళ జీవితం ఎలా వెలుగులు నింపాలి అనే భావంతోనే ఆయన సేవ చేసేవారు. ప్రభుపాదుల వారు కూడా మన ఆచార్యులు ప్రభుపాదుల వారు అలాగే చేసేవారు. రాత్రులంతా ప్రభుపాదుల వారు బుక్కులు రాసేవాళ్ళు. పొద్దున్నుంచి చూడండి, పొద్దున దేవాలయాల నుంచి భక్తులకి క్లాసులు ఇవ్వడం, ప్రవచనాలు ఇవ్వడము, వేరే వాళ్ళు కలవడం కానీ, 10 మంది భక్తులు చేయడం కానీ, తిరగడం కానీ, ఎప్పుడు కృష్ణ భావంలోనే, కృష్ణ సేవలోనే ప్రభుపాదులు ఉండేవాళ్ళు. రాత్రులంతా బుక్కులు రాసేవాళ్ళు. చూడండి. అంతేకాకుండా మన షడ్గోస్వాములు వృందావనంలో కూడా చెట్ల కింద ఉంటూ భగవంతుడి నామాన్ని జపం చేస్తూ, ఆయన కీర్తన చేస్తూ, ఆయన గురించి ఎన్నో బుక్కులు రాశారు. 6 షడ్గోస్వాములు కూడా. కాబట్టి వారు ఒకరోజు నిద్రపోతే నిద్రలే ఉండదు వాళ్ళకి. కాబట్టి గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళ శరీర సుఖాలను వదిలేసి, నిద్ర వదిలేసి, ఆహారం తగ్గించుకొని సమాజం హితం కోసం వైకుంఠం వెళ్ళాలి అందరూ అన్న భావంతో కష్టపడ్డారు, త్యాగాలు చేశారు. భక్తిలో ముందుకు వెళ్ళాలంటే నిద్ర తగ్గించుకోవాలి, ఆహారం తగ్గించుకోవాలి, నాలుక అదుపులో పెట్టుకోవాలి, చెవులను అదుపులో పెట్టుకోవాలి. అన్ని ఇంద్రియాలని, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన మనస్సును కూడా భగవంతుడి కోసం వినాలని తపనలో పెట్టుకోవాలి. అప్పుడే మనం కూడా అటువంటి గొప్ప ఆచారాల ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విధంగా భక్తిలో నాకు దినచర్య ఉన్నది. ఒకసారి ఏమవుతుందంటే, ఒక గ్రామంలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పైన ఒక దెయ్యం ఉండేది. ఆ ఊర్లో పల్లెలందరికీ ఏమిటయ్యాయంటే, ఇక దెయ్యం ఉంది. అందరూ ఆ మర్రి చెట్టున దెయ్యాన్ని పూజించేవాళ్ళు భయంతో. ఆ దెయ్యం కూడా నన్ను పూజిస్తున్నారు వీళ్ళు అని అప్పుడప్పుడు కొన్ని మహిమలు చేస్తూ ఉండేది. ఎవరైనా తప్పులు చేశారనుకోండి, ఆ దెయ్యాన్ని పూజించే వాళ్ళు తప్పులు చేసి ఒకవేళ కోర్టుకి వెళ్ళారనుకోండి, అప్పుడు మన జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, తప్పు చేశారా లేదా వాళ్ళు చూసేవాళ్ళు. అప్పుడు ఏమైంది, ఈ దెయ్యము ఆ జడ్జి యొక్క మనసులోకి వెళ్ళి, మైండ్‌లోకి వెళ్ళి, తప్పు చేసిన వాళ్ళని రక్షిస్తూ ఉండేది. జడ్జిమెంట్ ఎలా ఇచ్చేదంటే, వీళ్ళు తప్పు చేయలేదు, వీళ్ళు నిర్దోషులు అని అలా జడ్జిమెంట్ ఇప్పించేసేది వాళ్ళ ద్వారా. ఎందుకంటే దెయ్యాలన్నీ కూడా మనస్సును ఆవహిస్తాయి. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఎవరైనా భూతం, దెయ్యాలు పట్టినప్పుడు రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు వాళ్ళ ఆధీనంలో ఉండదు. ఇంకొక ఆత్మను ఆధీనంలో తెచ్చుకునేస్తుంది ఆ మనస్సుని. కాబట్టి దెయ్యం జడ్జిల యొక్క మనసులోకి వెళ్ళి తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తూ ఆ దెయ్యం భక్తులను కాపాడుతూ ఉండేది. ఇది భక్తినాథ్ ఠాకూర్ గారు తెలుస్తుంది. ఇలా జరుగుతుందా అని ఆయన ఎలా చేయాలో ఆలోచిస్తూ, ఒకసారి అతని ఇంటికి ఒక గొప్ప విద్యావంతురాలైన వాళ్ళ తండ్రి వస్తారు. వచ్చినప్పుడు ఆయనకి ఇలా ఉపదేశిస్తాడు, ఏమయ్యా, నువ్వు ప్రతిరోజు భాగవతం ఆ మర్రి చెట్టు కింద కూర్చొని చదువయ్యా. ప్రతిరోజు చదువు. భాగవతం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మర్రి చెట్టుకు చదువుతూ ఉండు అని ఆజ్ఞాపిస్తారు. ఈయన భక్తినాథ్ ఠాకూర్ గొప్ప భక్తులు చెప్పారు కదా అని ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ప్రతిరోజు భాగవత పఠనం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే భాగవతం ఇదం భాగవత పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం భగవాను వ్యాస ఋషి. అంటే ఈ భాగవత పురాణం సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారం, జ్ఞానావతారం ఇది. శ్రీకృష్ణ భగవాను యొక్క ఎవరు రాశారు దీన్ని? భగవాను వ్యాస ఋషి. ఆ భగవంతుడు యొక్క అవతారమైన వ్యాసదేవులు రాశారు. కాబట్టి ఆ భగవంతుడి శక్తి అంతా భాగవతంలో ఉంది, దీనికి మించిన శక్తి లేదు అని భక్తినాథ్ ఠాకూర్కి చాలా నమ్మకం ఉంది. కాబట్టి అదే ఆయన ఆజ్ఞాపిస్తారు, ఈ మర్రి చెట్టు కింద భాగవతం చదవయ్యా అని. అతను నిష్ఠగా, శ్రద్ధగా, భక్తిగా భాగవతాన్ని చదువుతూ ఉంటే ప్రతిరోజు దయ్యం భయపడుతూ ఉంటుంది. ఆ భాగవత శ్లోకాలు వింటూ ఉంటే భయపడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది. అయినా ఈ భక్తుడు భాగవతం చదువుతూనే ఉంటాడు భయపడకుండా. చదువుతూ ఉంటే ఒక నెల రోజుల తర్వాత ఏమవుతున్నాయి అంటే, ఆ మర్రి చెట్టు విరిగి పడిపోయి దానిలో ఉన్న దెయ్యం ఆ భాగవత శక్తికి నిలవలేక ఆ గ్రామం నుంచి పారిపోతుంది. అది మర్రి చెట్టు విరగడం చూసి, ఆ శబ్దాన్ని చూసి, దెయ్యం ఏడుపులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత శక్తి ఉందా ఈ భాగవత పురాణానికి అని వాళ్ళందరూ కూడా
ఆ రోజు నుంచి భాగవత పఠనం చదవడం మొదలు పెడతారు. భాగవతాన్ని చదవడం మొదలు పెడతారు. లేదా వినడం మొదలు పెడతారు. భక్తివినోద్ ఠాకూర్‌కి ఎంత శ్రద్ధ చూడండి. ఆ! భాగవతం అనేది కృష్ణుడితో సమానమైనది శక్తి అది అని ప్రపంచానికి తెలియజేయడానికే ఆ భాగవత పఠనాన్ని అని చేపిస్తారక్కడ. ఆ భాగవత శక్తి ఏమిటి? ఏ దుష్ట శక్తులు కూడా ఆ భాగవత శక్తి ముందు నిలబడలేవు. ఏ రాక్షస శక్తి కూడా ఆ భాగవత శక్తి ముందు నిలబడలేవు. ఎందుకంటే అన్ని దశావతారాల నుంచి కృష్ణుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ యొక్క శక్తి రూపమే భాగవతం. కాబట్టి ఆ శక్తి సూర్యుడిలాగా ఏ శక్తి కూడా నిలబడదు అని ప్రపంచానికి తెలియజేయడానికే ఆయన భాగవత పఠనం, భాగవత యొక్క శక్తి మహత్యాన్ని నిరూపించింది భక్తివినోద్ ఠాకూర్ గారు ఆచార్యులు. అందుకే ప్రభుపాదుల వారు రాత్రులంతా భాగవతాన్ని రాసి దేవాలయాలంతా కూడా నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భాగవత పఠనం, భాగవత శ్రవణం ప్రతి దేవాలయాల్లో ఉండాలి అనే ప్రభుపాదుల వారు ఒక రూల్ పెట్టారు. కాబట్టి మన దేవాలయాలంతా కూడా ప్రతిరోజు భాగవత పఠనం, శ్రవణం జరుగుతుంది. మనం దానిలో శ్రద్ధ ఉండాలి. అది నేర్చుకోవాలి. భక్తి భావంతో దాన్ని వినాలి, భక్తి భావంతో ఆచరించాలి. అప్పుడు మనలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. మనం కూడా దెయ్యం పడుతూ ఉంటుంది. ఏమిటయ్యా అది దెయ్యం ఏమిటి? కామం, క్రోధం, లోభం, మద, మాత్సర్యం, పూజ, ప్రతిష్ట, లాభ, అహంకార ఇవన్నీ కూడా ఒక దెయ్యం లాంటి శక్తులు మన మనసును ఆవహిస్తూ ఉంటాయి. ఆవహిస్తూ భగవంతుణ్ణి దూరం చేస్తాయి మనకు. ఈ దుష్ట శక్తులన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా. కాబట్టి మనలో ఉన్న ఈ దయ్య భూతాల కోరికలు బయట వెళ్ళినప్పుడే భగవంతుడి నిస్వార్థమైన ప్రేమ పుడుతుంది మనకు. కాబట్టి నిత్యం భాగవత సేవ, మన భాగవత ప్రజలు పఠనం చేస్తే, కృష్ణనామాన్ని జపం చేస్తే ఏమవుతుంది? మనలో ఉన్న దుష్ట శక్తులైన కోరికలన్నీ పారిపోయి, హృదయం కల్మషం అన్నీ పారిపోయి, మలినాలన్నీ వెళ్ళిపోయి, మనం ఆ భగవంతుణ్ణి స్మరించుకునే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకునే శక్తి యొక్క అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు భాగవత పఠనాన్ని, భాగవత శ్రవణాన్ని, కృష్ణ నామాన్ని, కృష్ణ ప్రసాదాన్ని జాగ్రత్తగా నడుచుకుంటే భాగవతం మనకు ఒక ఆత్మ శక్తిని ఇస్తుంది. ఆత్మశక్తితో, ఆ దైవ శక్తితో ఈ దెయ్యాల లాంటి కోరికలన్నీ కూడా అధిగమించి వైకుంఠాన్ని చేరుకోగలుగుతాం. అది మన భక్తివినోద్ ఠాకూర్ గారు మనకు నేర్పిస్తున్నారు ఈ లీల ద్వారా. మన తర్వాత భక్తివినోద్ ఠాకూర్ గారు ఆయన కోర్టులో పనిచేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది, ఒక అతను రఘునాథ దాస బాబాజీ అని ఉండేవారు. భక్తివినోద్ ఠాకూర్‌ని ఆయన హేళన చేసేవాళ్ళు. ఏమిటయ్యా ఆయన తిలకం పెట్టుకోడు, వైష్ణవ ఆచరణలో కనపడడు ఆయన. ఆయన ఏమిటయ్యా భక్తుడంటారు, వైష్ణవులంటారు. ఎందుకంటే భక్తివినోద్ ఠాకూర్ ఆ కాలంలో విశ్వ వైష్ణవ సభ అని ఏర్పాటు చేశారు. అందరూ వైష్ణవులన్నీ తీసుకొని వచ్చి ఒక సభకు పిలిపించి, అందరూ కూడా కృష్ణ చైతన్యం గురించి కానీ, కృష్ణ భక్తి గురించి కానీ, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు, సంహితాలు, ఉపనిషత్తులు వీటి గురించి సభలు పెట్టేవారు ఆయన. మనం చూస్తున్న ఇక్కడ రాజకీయ సభలు తప్ప భక్తి సభలు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ కలియుగంలో మనం చూసే సభల్లో రాజకీయ సభలతో భక్తి సభలు ఎక్కడైనా ఉన్నాయా? భక్తి సభలు పెట్టినా జనాలు రావట్లేదే. జనాలకు ఇంట్రెస్ట్ లేదు. జనాలకు ఎలాంటి సభలు కావాలో చెప్పండి? భగవంతుడు వినాలంటే తగ్గు కలియుగ ప్రభావం ఇది. కానీ భక్తివినోద్ ఠాకూర్ అప్పట్లో ఈ సభను ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి అని ప్రయత్నం చేశారు ఆయన, భక్తివినోద్ ఠాకూర్ గారు. అందువల్ల కానీ ఇలా రఘునాథ బాబాజీ అని భక్తివినోద్ ఠాకూర్‌ను చూసి హేళన చేసేవాడు, అవమానించేవాళ్ళు. కానీ భక్తివినోద్ ఠాకూర్ ఎప్పుడు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, ఆయన వదిలేసేవాళ్ళు. కాబట్టి వైష్ణవులు ఒకసారి మనల్ని ఎవరైనా హేళన చేసినా, మన గురించి చెడుగా మాట్లాడినా, మనం వాళ్ళ గురించి జాలిపడాలి. కానీ మనం వాళ్ళ గురించి మన కోపాలు, ప్రతీకారాలు ఉండకూడదు భక్తుల జీవితాల్లో. అది భక్తుల జీవితం కాదది. ప్రతీకారం తీర్చుకోవడం, మనకేదైనా మనకు ఆటంకంగా వస్తున్నారు, మనకు అడ్డుగా వస్తున్నారు, వాళ్ళని తొక్కేయాలి, ఇలాంటి ఆలోచన ఉండకూడదు వైష్ణవులకు ఎప్పుడూ కూడా. ఇక్కడ చూడండి భక్తివినోద్ ఠాకూర్ ఆయన వదిలేశారు. కానీ జగన్నాథ స్వామి వదిలిపెట్టలేదు. పూరి జగన్నాథ స్వామి ఆ రఘునాథ బాబాజీ కలలో వస్తారు. జగన్నాథ స్వామి వచ్చి, ఏమిటయ్యా నువ్వు నా భక్తుడు భక్తివినోద్ ఠాకూర్‌ని కూడా నిందిస్తావా?
అతను తిలకం పెట్టుకోలేదని అవమానిస్తావా? నీకేమి తెలుసయ్యా అతని భక్తి గురించి? 24 గంటలు నా సేవలో ఉన్నాడు. నన్నే తపిస్తూ ఉంటాడు. నా నామ స్మరణ చేస్తున్నాడు. నా సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి భక్తుల్ని నువ్వు ఇబ్బంది పెడతావా? అని మందలిస్తారు జగన్నాథ స్వామి కోపంతో. అప్పటికే ఆ భక్తుడు అపరాధ భావంతో ఏమవుతుందంటే అతనికి జబ్బు వచ్చేస్తుంది. ఒక జబ్బు వచ్చేస్తుంది. ఆ! జబ్బుతో అతను ఇంక చావు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జగన్నాథ స్వామి కల్లో చెప్తాడు, "తప్పు చేశావు నువ్వయ్యా" అని. అప్పుడు అతను భక్తుల ఠాకూర్ పాదాల మీద పడి, "అయ్యా, గొప్ప భక్తులయ్యా మీరు. నన్ను క్షమించండి. తెలియకుండా మీ ఏదో ఉద్యోగం చేస్తున్నారు మీరు, ఇది చేస్తున్నారు అని చెప్పి మీలో ఉన్న గొప్ప భక్తిని, ఆ గొప్ప కృష్ణ భక్తిని, చైతన్యాన్ని చూడలేకపోయానయ్యా. నన్ను క్షమించండి" అని వేడుకుంటాడు. వేడుకుంటే భక్తినాథ్ ఠాకూర్ కరుణా సింధు. ఎందుకంటే ఆచార్యులు, వైష్ణవులు ఎప్పుడూ కూడా కరుణ, దయ వీటితో మన పరిష్కారం చూసుకోవాలి. ఒకరి మీద మన కోపం ఉండరాదు. ఇప్పుడు ఏమైంది చూడండి భక్తినాథ్ ఠాకూరు అతన్ని క్షమించి వదిలేస్తారు. అతన్ని కొన్ని మందులు సహాయం చేస్తారు. అతనికి జబ్బు తగ్గిపోతుంది. రఘునాథ బాబా జబ్బు తగ్గిపోయి గొప్ప భక్తుడవుతాడు. భక్తినాథ్ ఠాకూర్ ఉపదేశాలు విని గొప్ప వైష్ణవుడవుతాడు. కాబట్టి మనం వైష్ణవుని ఎందుకు చేయకూడదు అంటే, ఒక్కొక్కసారి గొప్ప భక్తులు వేషధారణ బట్టి మన వేషధారణల తిలకం లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేదు కదా, వీళ్ళు భక్తులు కాదు అని మనం హేళన చేయరాదు. అంటే మనం ఎప్పుడు ఆచరించాలి. మనం ఎప్పుడు తిలక ధారణ, కంట తులసి మాల ఇవన్నీ ఉండాలి మనకు. గొప్ప గొప్ప ఆచార్యులు ఒక్కొక్కసారి ప్రచారం కోసం ఒక రక వేషధారణ మారుస్తూ ఉంటారు. అలా అని చెప్పి మనం ఆ గొప్ప ఆచార్యులను మనం హేళన చేయరాదు. వైష్ణవులు కూడా మనం ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఉద్యోగ సేవ అక్కడ తిలక వాళ్ళు అలో చేయకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కానీ హరే కృష్ణ నామం జపం చేసి నియమాలన్నీ పాటిస్తున్నారు కదా! నియమాలు పాటించడం ముఖ్యం ఇక్కడ. వేషధారణ ముఖ్యం కాదు ఇక్కడ. ప్రభుపాద గారు కూడా చెబుతారు. మీరు కృష్ణుని యొక్క ప్రచారం చేసేటప్పుడు మీకు ఏదన్నా ఈ అలంకరణ, తిలక ధారణ, మీ డ్రెస్సు మీకన్నీ ఆటంకం అనిపిస్తే మీరు మామూలు ప్యాంటు, షర్టులు వేసుకొని భగవద్గీత చెప్పండి. ప్యాంట్లు, షర్టులు వేసుకొని భగవద్గీత బుక్కులు 10 మందికి ప్రచారం చేయండి. తప్పు లేదు. వేషధారణ ముఖ్యం కాదయ్యా! లోపల భావం ముఖ్యమయ్యా! అని ప్రభుపాద గారు మనకు నేర్పిస్తున్నారు చూడండి. కాబట్టి వేషధారణతో మనం ఒకరిని జడ్జ్ చేయకూడదు. జడ్జ్ చేయకూడదు. వీళ్ళు ఇలాగా, వాళ్ళలాగా జడ్జ్ చేయకూడదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి బయట బాహ్య వేషధారణతో మనం ఒక వైష్ణవుని కొలవలేము. వాళ్ళ లోపల అనంతమైన భక్తి, అఖండమైన భక్తి, అటువంటి భక్తి ఉంది కాబట్టి భగవంతుడే వాళ్ళ భక్తి దాసోహం అయిపోయి ఉంటారు. అది మనకు తెలియదు కదా! కాబట్టి మనం బాహ్యాన్ని చూసి అగౌరవపరచరాలు ఎవరిని కూడా. అది మన భక్తినాథ్ ఠాకూర్ గారు మనం నేర్పించే గొప్ప పాఠం ఇక్కడ. చూడండి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే భక్తివినోద్ ఠాకూర్ గారు ఆ జడ్జిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూరీ క్షేత్రానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. పూరీ క్షేత్రానికి బదిలీ అవుతారు. భక్తులు ఆనందపడిపోతాడు. అయ్యో నా జగన్నాథ, పూరీ జగన్నాథ నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ సేవకు వచ్చానయ్యా అని ఆనందపడిపోతాడు భక్తినాథ్ ఠాకూర్. ఆ పూరీ క్షేత్ర టెంపుల్‌కి, దేవాలయానికి భక్తినాథ్ ఠాకూర్‌ని ఒక మేనేజర్ లాగా గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తుంది ఆయన్ని. ఇంకా ఆనందపడిపోతాడు. అయ్యో ఇన్ని సంవత్సరాలకి నా జగన్నాథ సేవ దొరికిందే అని ఆనందపడిపోతాడు. చూడండి ఏమవుతుందో. కానీ ఆ పూరీ క్షేత్రం యొక్క రాజు ఉంటారు కదా, గజపతుల రాజులు. ఆ రాజు ఏం చేస్తాడయ్యా అంటే పూరీ దేవాలయానికి వచ్చిన డొనేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ విరాళాలన్నీ కూడా ఆయన సుఖాల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు. చూడండి భగవంతుడి యొక్క విరాళాలను మనం దాన్ని భగవంతుడి సేవ తప్ప మన సుఖాల కోసం ఏది ఖర్చు పెట్టకూడదు. అది మహాపాపం అది. ఇక్కడ ఆ రాజు పూరి జగన్నాథ్ యొక్క ధనానంతా కూడా ఆయన సొంత సుఖాల కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు. అది భక్తినాథ్ ఠాకూర్ తెలుస్తుంది. ఆయన జడ్జి కదా! వెంటనే ఇతన్ని మనం పరిశీలించండి. ఎంత డబ్బులు తినేశాడో జగన్నాథ స్వామిని అని పోలీసులు అందరూ చెబుతాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటారు. ఈ రాజు అప్పట్లో 80,000 రూపాయలు జగన్నాథ స్వామి డబ్బులు తినేసి ఉంటాడు. ఎప్పుడిది 150 సంవత్సరాల ముందు. ఇప్పుడు 800 కోట్లు అయిండొచ్చేమో. అది 80 కోట్లు అయిండొచ్చు ఇప్పట్లో ఉన్న డబ్బులైతే. చూడండి కోట్ల ధనం ఆయన తినేసి ఉంటాడు రాజు. సొంత సుఖాల కోసం ఖర్చు పెట్టేసి ఉంటాడు. భక్తినాథ్ ఠాకూర్ దాన్ని ఉపేక్షించాడు. ఇది చేయకూడదు. ఇది జగన్నాథ స్వామి ధనం కదా! ఇది లక్ష్మీదేవి జగన్నాథ స్వామి కోసం కానీ మన కోసం కాదు
అని ఇతనికి ఏదైనా బుద్ధి చెప్పాలి అని కోర్టులో ఒక జడ్జిమెంట్ చేస్తారు. భక్తివినోద్ ఠాకూర్ ఏం జడ్జిమెంట్ అయ్యా అంటే, ఈ రాజు ప్రతిరోజు జగన్నాథ స్వామికి 56 రకాల యొక్క నైవేద్య భోగాలను జగన్నాథ స్వామికి అర్పణం చేయాలి, నైవేద్యం పెట్టాలి ఇతని సొంత డబ్బులతో అని ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు భక్తివినోద్ ఠాకూర్. ఇంకా రాజు తప్పని పరిస్థితుల్లో జైలుకు పోతాడు. తప్పని పరిస్థితుల్లో అతను ఉన్న డబ్బుల్ని ప్రతిరోజు జగన్నాథ స్వామికి 56 రకాలైన నైవేద్యాలు పెడుతూ డబ్బులంతా కరిగిపోతూ వస్తాయి ప్రతిరోజు. రాజు దగ్గర డబ్బులన్నీ అయిపోతాయి. రాజుకి చాలా కోపం, ప్రతీకారం వచ్చేస్తుంది. ఇది నన్ను మోసం చేసి నా డబ్బులనే పోగొట్ట భక్తివినోద్ ఠాకూర్ నేను ఎలాగైనా చంపేయాలి. భక్తివినోద్ ఠాకూర్ చంపేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. దాన్ని చంపేయాలి ఏ విధంగానైనా అని ప్రయత్నాలు చేస్తుంటే భక్తివినోద్ ఠాకూర్ దాని గురించి భయపడ్డాడు. భక్తుడికి ఎప్పుడు చావు పైన భయం ఉండదు. అహం మృత్యు, చనిపోతే ఎక్కడికి పోతాం మనం? ఆ వైకుంఠ, శ్రీధామ, వైకుంఠ ధామానికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి భక్తులకి చావు పైన భయం లేదు. భగవంతుడితో ఉంటాం మనం. తప్పు చేసిన వాడికి భయం, పాపాలు చేసిన వాడికి భయం. హరిభక్తి కృష్ణ భక్తులని భయం ఎందుకు చెప్పండి? భక్తివినోద్ ఠాకూర్ ఏం భయపడ్డాడు. కానీ ఇతను ఎలాగైనా చంపాలని ప్రయత్నాలు చేస్తాడు. కానీ భక్తివినోద్ ఠాకూర్ ఏం హాని జరగదు. ఒకసారి రాజు ఏం చేస్తాడంటే 50 మంది పండితులను తీసుకొని వచ్చి ఒక హోమాన్ని మొదలు పెడతాడు. ఆ హోమాన్ని మొదలుపెట్టి 4 రోజులు హోమం అది. ప్రతిరోజు విఘ్నం లేకుండా హోమం చేస్తూ ఆ హోమం ద్వారా భక్తివినోద్ ఠాకూర్ని చంపాలి అని ప్రయత్నం చేస్తాడు. మంత్రశక్తి ద్వారా చంపాలి అని. చూడండి, ఒక చేతబడి ద్వారా అనుకోవచ్చు మీరు. చంపాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ తెలిసి ఆ జగన్నాథ స్వామి ఉన్నంత వరకు ఆ జగన్నాథ స్వామి ఇష్టం. నన్ను చంపాలని వేరే ప్రయత్నం చేస్తే ఆయన ఇష్టం అది. రాకే కృష్ణ మారే కృష్ణ రాకే కృష్ణ చంపాలనిపిస్తే ఆయన ఎవరైనా చంపేస్తాడు. కృష్ణుడు రక్షణ వాళ్ళంటే ఎవరు అతను చంపలేరు. కాబట్టి నా జగన్నాథ స్వామి ఏం చేసినా నాకు ఆనందమే అని భగవంతుడికి వదిలేస్తాడు ఆయన. చూడండి, భయపడాడు. ఈ 4 రోజులు రాజు యజ్ఞాలన్నీ చేసి పూర్ణాహుతి చివరి రోజు ఆ పూర్ణాహుతి హోమకుండంలో వేస్తాం, హోమగుండీలో వేస్తాం. ఆ హోమగుండంలో వేసినప్పుడు అదే పూర్ణాహుతి అంటాం మనం. టెంపుల్ దేవాలయం మనం చూసుంటాం. అతను పూర్ణాహుతి హోమగుండంలో వేసినప్పుడు ఏమవుతుందంటే భక్తివినోద్ ఠాకూర్ గారు ఏమీ అవ్వదు. ఆ రాజు ఎవరైతే ఇలాంటి నీచమైన బుద్ధితో, వికృత బుద్ధితో, రాక్షస బుద్ధితో ఒక గొప్ప ఆచార్యులు భక్తివినోద్ ఠాకూర్ గారిని చంపాలని ప్రయత్నం చేశారో, ఆ పూర్ణాహుతి వేసినప్పుడు హోమకుండంలో ఆ రాజు యొక్క కొడుకే చనిపోతాడు. రక్తం నొక్కుకుంటూ రాజు కొడుకే చనిపోతాడు. చూడండి, భక్తివినోద్ ఠాకూర్కి ఏమీ కాదు. మనం ఒకరిని మోసం చేయాలి, ఒక భక్తుడిని మనం ఏదైనా హాని చేయాలంటే కృష్ణుడు వాళ్ళు వదిలిపెట్టాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇబ్బంది పట్ట ప్రయత్నం చేశాడు. కానీ నరసింహస్వామి వదిలిపెట్టలే హిరణ్యకశిపుణ్ణి. దుర్యోధనుడు పాండవుల్ని చంపాలని ఎన్నో ప్రయత్నం చేశాడు. కృష్ణుడు దుర్యోధను వదిలిపెట్టలేదు. చూడండి, రావణుడు ఎంతో మంది భక్తుల్ని, సీతాదేవిని కూడా వధించాల ప్రయత్నం చేశాడు. కాబట్టి రాముని వదిలిపెట్టలేదు. ఒక భక్తుల్ని మనం ఎవరైనా హాని చేయాలని, మోసం చేయాలని అనిపించినప్పుడు భగవంతుని మనం వదిలిపెట్టాడు. కాబట్టి ఆ దివ్య శక్తి, నారాయణ శక్తి, నారాయణ కవచం ఎప్పుడు భక్తుల పైన ఉంటుంది. ఆ స్వామి ఏమి చేయాలి, ఆ స్వామి చేస్తాడు. స్వామి మనకు శిక్షిస్తాడు. స్వామి నన్ను కాపాడుతాడా, కృష్ణుడు కాపాడుతాడు. కాబట్టి కృష్ణుడికి మనం వదిలేయాలి. స్వామి కృష్ణ, నువ్వు ఏం చేసినా నీ ఇచ్చ, నీ కోరిక ప్రకారం చేయ కృష్ణ. మన భగవంతుడు కృష్ణుడికి వదిలేయాలి మనం. ఆ విధంగా చూడండి. కాబట్టి మనం ఎవరిని కూడా హాని చేయాలి, మోసం చేయాలని ప్రయత్నం చేస్తే అదే మనకు వెనక వచ్చి అదే మనల్ని చంపేస్తుంది. మన పిల్లలకి వస్తుంది, తరతరాలకి ఆ చెడు పాప గుణాలన్నీ తరతరాలకి వచ్చి జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఎవరిని మన వైష్ణవుని మోసం ఎప్పుడూ చేయకూడదు, హాని చేయరాదు. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణపాఠం ఈ భక్తివినోద్ ఠాకూర్ దివ్యమైన లీలల్లో. చూడండి, ఇంకొకసారి భక్తివినోద్ ఠాకూర్ గారు ఒరిస్సాలో ఉన్నప్పుడు అక్కడ బిషకేశ అని ఒక యోగి, ఒక మంత్రసిద్ధి కలిగివాడు ఉంటాడు. అతను ఏమిటయ్యా అంటే, నేనే విష్ణు అవతారం, కలియుగంలో విష్ణు అవతారం నేనే. ఆ జగన్నాథ స్వామి ఎవరు? మట్టి,
ఆ జగన్నాథ్ కొయ్య బొమ్మ. నేనే నిజమైన విష్ణువు అని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఎలాగంటే అంటే అవిటివాడు, కుంటివాడికి కాళ్ళు, చేతులు ఇచ్చేస్తాడు. డబ్బు లేని వాడికి బంగారు ఇచ్చేస్తూ ఉంటాడు. మంత్రశక్తితో బంగారం పుట్టిస్తాడు. రకరకాల దీపాలు అది అగ్ని వెలిగిస్తూ ఉంటాడు. మంత్రశక్తితో అన్ని రకరకాల మహిమలన్నీ చూపిస్తూ ఉంటాడు. ఆ మహిమలన్నీ చూసి ఆహ్, అమాయక జనమంతా ఇతను విష్ణు అవతారమే అని నమ్మేసి అతను పూజలు చేస్తూ ఉంటారు. అతను ఏం చేస్తాడయ్యా అంటే చాలామంది యువతుల్ని వాళ్ళందరినీ కూడా రేపు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆ! రేపులు చేస్తూ వాళ్ళందరినీ కూడా చాలా మోసం చేస్తూ ఉంటాడు. స్త్రీలందరినీ కూడా. ఆ! ఇది భక్తుల ఠాకూర్ తెలుస్తుంది. వీడెవడో విష్ణు అవతారం అంటున్నాడే, మీరు ఎలాగైనా పట్టుడుకోండి అని పోలీసులు చెప్తే ఎవరు అందరూ రారు, భయపడతారు. వాడి మహిమల శక్తికి ఎవరు ధైర్యం చేయరు. మనం చనిపోతామేమో అని. కానీ భక్తినాథ్ ఠాకూర్ భయపడరు. ఇతను ఎలాగైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి వీడిని. వీడు దేవుడు అంటాడా? అని భక్తినాథ్ ఠాకూర్ ధైర్యంతో అక్కడికి వస్తారు. వస్తే ఏమిటయ్యా నువ్వు విష్ణు అవతారం అంటున్నావంట నువ్వు? అన్నీ మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడా కూడా విష్ణు అవతారం అని ఎక్కడా లేదు. నీ గురించి లేదే. నువ్వు విష్ణు అవతారం అయితే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు కదా! చిటికెన వేలుతో. భగవంతుని మహిమలు ఎన్నో చేశాడు కదా! ఎన్నో లీలావతారాలు శాస్త్రం చెప్పాలి నువ్వు భగవంతుడే కదా! నువ్వెందుకు మోసం చేస్తున్నావు? అంటే నీవు భక్తి వినోదం నువ్వు నా భక్తుడే. నువ్వు ఆ కొయ్యైన జగన్నాథుని పూజిస్తున్నావు నన్ను వదిలేసి. నీకు తెలియట్లేదా నేను కృష్ణుడినే అని ఎప్పుడైతే అంటారో భక్తినాథ్ ఠాకూర్ చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు జగన్నాథ స్వామి నువ్వు ద్రోహి అని భక్తినాథ్ ఠాకూర్ పోలీసులతో ఆయనే స్వయంగా బంధించి ఆ భిషకేశుడిని తీసుకుని జైల్లో పెడతాడు. ఆ భిషకేశుడు కోపంతో రగిలిపోతాడు. నన్ను నువ్వు జైల్లో పెడతావా? నా మంత్రశక్తితో నిన్ను నీ కుటుంబాన్ని అందరిని చంపేస్తాను చూడు. 11 రోజుల్లో కొన్ని రోజుల్లో మీ కుటుంబం అంతా చనిపోతుంది అని శాపం పెట్టి ఒక మంత్రశక్తిని ప్రయోగిస్తాడు భక్తుడు కుటుంబం పైన. భక్తుడు అప్పుడు ఏం భయపడరు. హరినామం ఎక్కడ ఉంటుందో, హరి భక్తి ఎక్కడ ఉంటుందో ఈ మంత్ర ఇటువంటి వాటికంతా కృష్ణుడి దగ్గరనే కాపాడుతాడు. ఏమవుతుంది చూడండి, భక్తినాథ్ ఠాకూర్ కొద్దిగా ఆయనకి జబ్బు వస్తుంది. వాళ్ళ భార్య కానీ అంతా కూడా వాళ్ళకి కొన్ని ఒక భయంకరమైన జబ్బు వచ్చేస్తుంది. జబ్బు వచ్చినప్పుడు కూడా అందరూ చెప్తారు భక్తినాథ్ ఠాకూర్కి వదిలేవయ్యా వాడి అటువంటి భిషకేశుని ఎందుకు జైల్లో పెడతారు, మీరు వదిలేయండి, మీ ప్రాణం ముఖ్యం కదా అందరూ అంటే, వాడు దేవుడు భగవంతుడు కృష్ణుడు అంటాడా? అతను కృష్ణుడు ఎలా అవుతాడు చెప్పండి? ఒక మనిషి భగవంతుడు అవుతాడా? ఒక మనిషి భక్తుడు అవుతాడు కానీ భగవంతుడు ఎప్పుడు అవలేడు కదా, మోసం కదా, కానీ వాడు వదిలిపెట్టను అంటారు భక్తినాథ్ ఠాకూర్. అలాగా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తే కానీ ఆ శ్రీకృష్ణ శక్తి ముందు అంత జబ్బు నయమైపోతుంది. భక్తినాథ్ ఠాకూర్ జబ్బు నయమైపోయి కుటుంబంతో నయమైపోతుంది. జైలుకి వచ్చిన తర్వాత అతన్ని వీళ్ళని ఎలాగైనా శిక్షించాలి, శిక్ష వేస్తాడు. తప్పులు కదా, ఎంతోమంది స్త్రీలు మోసం చేసి ఉంటాడు కాబట్టి. అప్పుడు ఏమవుతుందయ్యా చూడండి, భక్తినాథ్ ఠాకూర్ తెలుస్తుంది వీడి వెంట్రుకల్లో ఏదో ఉన్నట్టుంది అని ఆజ్ఞాపిస్తాడు పోలీసులకి. ఇతనికి మొత్తం గుండు కొట్టేయండి అంటాడు. మొత్తం గుండు కొట్టి ఎంట్రుకలు మొత్తం తీసేయండి అంటాడు. భిషకేశుడు ఒప్పుకోడు, నా ఎంట్రుకలు తాకూడదు అంటారు. అని లేదు, భక్తినాథ్ ఠాకూర్ ఆజ్ఞ ద్వారా పోలీసులు అతన్ని గుండు కొట్టేస్తారు. ఎప్పుడైతే గుండు కొట్టేస్తారో అతని మంత్రశక్తి అంతా అతని తల వెంట్రుకల్లో ఉంటుంది. ఎప్పుడైతే గుండు కొట్టేస్తారో అతని మంత్రశక్తి అంతా పోయి రక్తం కక్కుకుంటూ అక్కడే చనిపోతాడు. అప్పుడు ప్రపంచం అంతా ఊరంతా ఒడిస్సా తెలుసుకో, అయ్యో వీడు ద్రోహి, వీడి దగ్గర మోసపోయామే, వీడు భగవంతుడు అన్నాడే. భగవంతుడు చనిపోవడం ఏమిటి చెప్పండి మీరు? భగవంతుడు చనిపోవడం ఏమిటి? భగవంతుడు చనిపోతారా? భగవంతుడు లేదు కదా. అది భక్తులు ప్రపంచం తెలియజేస్తారు. కాబట్టి గుడ్డుగా ఎవరు భగవంతుడు నమ్మద్దండి. భగవంతుడు చావు లేదు కదా. భగవంతుడు కాల అతీతుడు, సృష్టి అతీతుడు. కాబట్టి ఆయన శరీరం సచ్చిదానంద రూపం అది. కాబట్టి ఆయన శరీరం వదిలేయడం ఏమిటి చెప్పండి? చావు మనకు పంచభూత శరీరం ఉన్న వాళ్ళకి చావు. భగవంతుడి శరీరం పంచభూతాలలో లేదు కదా. అది ఆధ్యాత్మిక సచ్చిదానంద శరీరం అది, దానికి చావు ఉండదు. ఎవరన్నా చనిపోయారు అంటేనే వాళ్ళు భగవంతులు కాదు అని అర్థం. కాబట్టి మనం మోసపోకూడదు. ఇది భక్తినాథ్ ఠాకూర్ ప్రపంచాన్ని తెలియజేశారు. అవతారం అనేదంటే మన భాగవత పురాణం అన్ని అవతారాలు ఉన్నాయి కదా. శాస్త్రంలో ఉండాలి ఒక అవతారం అంటే. బుద్ధ అవతారం, కల్కి అవతారం అన్నీ ఉన్నప్పుడు ఈ కొంతమంది మీ అవతారం అని ఎలా చెప్పుకుంటారు చెప్పండి? శాస్త్రం లేనప్పుడు వాళ్ళ అవతారం కాదు. కాబట్టి మనం మోసపోకూడదు అని భక్తినాథ్ ఠాకూర్ లీల ద్వారా ప్రపంచాన్ని తెలియజేస్తారు. మన ఎటువంటి ఆటంకాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మృత్యు సమయాలు వచ్చినా కానీ కృష్ణ భక్తిని వదలకూడదు. కృష్ణుడిపై నమ్మకం ఉండాలి.
కృష్ణుడు కాపాడుతాడు, నా స్వామి దయామయుడు, కరుణామయుడు, ఆ నమ్మకం ఉంటే మన అన్ని కష్టాల నుంచి బయటపడి రాగలుగుతాం. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని వదిలేయకూడదు. భగవంతుడు ఆధారపడాలి. ఇంకా జపం ఎక్కువ చేయాలి. అది భక్తుడప్పుడు నేర్పించిన మనకు గొప్ప ఆహ్, ఒక గొప్ప మనకు ఏమంటారు, అది గొప్ప పాఠం. కాబట్టి మనం కృష్ణుడి యొక్క నమ్మకంతో భాగవత పఠనం చేస్తూ, హరినామం జపం చేస్తూ ఉంటే ఎవరి దగ్గర మనం మోసపోము. ఇది మనకు తెలుస్తుంది ఇక్కడ. భక్తివినోద్ ఠాకూర్ యొక్క లీలల గురించి కూడా. ఒక్కొక్కసారి భక్తివినోద్ ఠాకూర్ అనుకుంటారు. ఇంకొక ఒకసారి భక్తివినోద్ ఠాకూర్ ఏమిటయ్యా, ఇది చాలా మన సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా, మన రిటైర్ అయిపోవాలి అయిపోయి బృందావనం వెళ్ళిపోదాం మనం. బృందావనం వెళ్ళిపోయి మనకు కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ప్రశాంతంగా అక్కడే ఉందామని అనుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా. అప్పుడు ఆ రోజు రాత్రి చైతన్య మహాప్రభు ఆయన కల్లో వస్తారు. ఏమిటయ్యా భక్తి వినోద్ ఠాకూర్, నువ్వు చేయాల్సిన సేవ ఇంకా మిగిలి ఉంది కదా, అది చేయకుండా నువ్వు బృందావనం వెళ్ళిపోతావా? నువ్వు ఎలా వెళ్తావు నువ్వు నా సేవ చేయకుండా? నువ్వు చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఒకటి మిగిలి ఉంది, అది చేసి తర్వాత ఆలోచించాలి నువ్వు అని చైతన్య ప్రభు అది చెప్పి మాయమైపోతారు కళలో. భక్తులు ఆలోచిస్తూ ఉంటారు, ఏమిటిది, ఏమి కళ ఇది, మీరు ఇంకా చేయాల్సింది ఏముంది అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఒక రోజు రాత్రిలో జపం చేస్తూ ఉంటారు. జపం చేస్తూ ఉంటే గోద్రుమ దీపంలో జపం చేస్తూ ఉంటారు. నది అవతల ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టు. దాని చుట్టూ ఒక ప్రకాశంగా కనపడుతూ ఉంటుంది. ఇది ఏమిటిది ప్రకాశంగా ఉంది అని పొద్దున్న లేచి వెళ్తారు, ఏమిటి కనుక్కుందామని. వెళితే ఆ వేప చెట్టు చుట్టూ తులసి వనం, వేప చెట్టు చుట్టూ తులసి వనం అయిపోతుంది. తులసి వనం అంతా కూడా. ఆ తులసి వనం చూసి భక్తుడు ఎక్కడో హృదయంలో చైతన్య ప్రభు నాకు చేయాల్సిన సేవ అని చెప్పారే, ఇదే ఏమో అయితే, ఇది ఏమిటి ప్లేస్, ఇది ఈ స్థలం ఏమిటి, ఇంత చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా ఆధ్యాత్మికంగా ఉంది, శక్తిగా నడిపిస్తుంది ఇక్కడంతా కూడా అని ఇదేదో కనుక్కుందాం, ఇది చైతన్య మహాప్రభు జన్మస్థలమా ఇది అని ఒక సందేహం కలుగుతుంది ఆయనకి. ఎలా కనుక్కోవాలి అని వెంటనే వెళ్ళి గొప్ప ఆచార్యులు రాసిన చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం, చైతన్య మంగళం, ఈ శాస్త్రాన్ని చదవడం మొదలు పెడతారు. అసలు చైతన్య మహాప్రభు ఎక్కడ పుట్టారు, మాయాపూర్ అంటే ఏమిటి, ఆయన ఏ స్థలంలో పుట్టారు, నదికి ఏ ఒడ్డున పుట్టారు, ఏ దిక్కున పుట్టారు, ఇవన్నీ కూడా వాస్తుపరంగా కానీ అన్ని అధ్యయనం చేస్తారు ఆయన. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కలుస్తారు. చాలా రకరకాలు ఎవరైతే కొంతమంది డైరీ రాసేవారు ఉంటారు కదా, ఆ గొప్ప గొప్ప డైరీ అని ఉందా, ఏదైనా హిస్టరీ లేదా బుక్కులు రాసి పెట్టారా, అవన్నీ అధ్యయనం చేసి 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 అనుకుంటారు ఆయన. ఇదే చైతన్య మహాప్రభు జన్మక్షేత్రం ఇది, ఇదే అని అనుకోండి. ఎవరు ఎట్లా మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేస్తారు? ఏదన్నా గొప్ప ఆచార్యులు దీన్ని మనం కన్ఫర్మ్ చేయాలి కదా అని జగన్నాథ్ దాస్ బాబాజీ, ఎవరు భక్తివినోద్ ఠాకూర్ గారి యొక్క గురువు, శిక్షా గురువు అయిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా జగన్నాథ్ బాబాజీ మహారాజు ఇవన్నీ చేశాను, కానీ మీరే దాన్ని పరీక్షించాలి, ఇది చైతన్య మహాప్రభు జన్మక్షేత్రమా కాదా అని మీరే దాన్ని మీరు టెస్ట్ చేయాలి, పరీక్షించాలి అని వేడుకుంటారు. అప్పుడు జగన్నాథ్ బాబాజీ మహారాజు వయసు 130 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన నడవలేరు, ఇలాగా చిన్నగా బెండైపోయి ఉంటారు. ఆయన్ని చిన్న బుట్టలో ఆయన శిష్యుడు మోసుకెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆయన శిష్యుడు బుట్టలో మోసుకొని వచ్చి ఈ ఈ వేప చెట్టు దగ్గరికి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే జగన్నాథ్ బాబాజీ మహారాజు ఆ స్థలానికి వస్తారో ఆ దివ్యమైన తేజస్సు ఆయన తగిలి ఆ బుట్టలో నుంచి ఎగురుతారు. ఆయన ఎగిరి కింద జంప్ చేస్తూ ఉంటారు. గౌరాంగ హరిబోల్ హరిబోల్ చైతన్య మహాప్రభు అని గౌరాంగ మహాప్రభు గురించి అట్లా ఎగురుతూ ఎగురుతూ ఇది చైతన్య మహాప్రభు కృష్ణుడే మళ్ళీ వచ్చాడు ఈ క్షేత్రంలో, ఈ చైతన్య మహాప్రభు జన్మస్థలం ఇది అని ఆయన ఇది చైతన్య జన్మస్థలమే అని ఆయన కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఇవాళ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జన్మక్షేత్రం మనకు తెలిసిందంటే అది భక్తి వినోద్ ఠాకూర్ ఆయన యొక్క సేవ, ఆయన యొక్క శుద్ధత్వం, ఆయన యొక్క కరుణ వల్లే మనకు ఈరోజు కూడా మనకు నవద్వీప్లో యోగపీఠ చైతన్య మహాప్రభు జన్మస్థలం ఇవాళ ఉంది అంటే అక్కడ అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి అడుక్కుంటారు. ప్రతి హిందూ ఒక రూపాయి ఇవ్వండి,
అని ఆ డొనేషన్ పర్సనల్‌గా ఆయన చూడండి స్వయంగా వెళ్లి డబ్బులను కలెక్ట్ చేసి ఆ యోగపీఠ నవదీప్ మాయాపూర్‌లో ఒక విష్ణుప్రియ చైతన్య మహాప్రభు దేవాలయం కడుగుతారక్కడ. చూడండి. గొప్ప హైకోర్ట్ జడ్జ్ అయినా కానీ ఎంత గొప్ప సేవ చేశారు. ఆయన ద్వారానే మనకు చైతన్య మహాప్రభు యొక్క జన్మక్షేత్రం మనకు తెలిసింది. ఒక్కొక్కసారి మనకు కొన్ని కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు వదిలేయాలనుకుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన భక్తుల ద్వారా చేసే లీలలు ఎప్పుడూ ఆయన వాళ్ళ ద్వారా ఎన్నో పనులు చేపిస్తుంటాడు. ఎలాగైతే మన బృందావనంలో కృష్ణ జన్మస్థానము అని యమునా సారీ మనకు రాధాకుండ, శ్యామకుండ, గోవిందకుండ, ఇంద్రకుండ, సురభికుండ, ఉద్ధవకుండ, రకరకాల మనకు లీలాస్థలీలు, విశ్రామ ఘట లీలాస్థలీలు మన బృందావనంలో కూడా ఎవరు కనుక్కున్నారు చెప్పండి? 6 గోస్వామీస్ కనుక్కున్నారు మన బృందావనంలో. కాబట్టి వాళ్ళందరూ బృందావనంలో కృష్ణ యొక్క లీలాస్థలాలు కనుక్కున్నారు వాళ్ళు. భక్తుల ఠాకూర్ ఏం చేశారు? ఆ శ్రీకృష్ణుడే కలియుగంలో ఒక భక్తులాగా వస్తారు కదా! కృష్ణవర్ణమత్విష కృష్ణం సంగోప అంగ అస్త్రధే. చూడండి, ఆ శ్రీకృష్ణుడే కలియుగంలో నలుపు రంగులో రాకుండా ఒక బంగారు రంగులో వచ్చి ఆ కృష్ణ భక్తి ప్రచారం కోసం కలియుగంలో వచ్చారు కాబట్టి ఆయన జన్మస్థలాన్ని ఎవరు కనుక్కున్నారు? భక్తుల ఠాకూర్ కనుక్కున్నారు. అందుకే ఆయన 7వ గోస్వామి అని అంటాం ఆయన్ని. చూడండి ఎంత గొప్ప సేవ చేశారు ఆయన. కానీ ఆ పరిస్థితుల్లో ఆయనకు బాధ ఇస్తుంది. ఏమిటి ఈ కలియుగం అంతా జనాలు తాగుతున్నారు, తింటున్నారు, నిద్రపోతున్నారు, పిల్లలు కంటున్నారు, అస్తవ్యస్తంగా జీవితం అంతా ఉంది. ఇంకా కలియుగ ప్రభావం ఇంకా భయంకరంగా ఉంటుంది. మనుషుల విలువలన్నీ కోల్పోతాయి. భక్తి అనేది దూరం అయిపోతుంది, జ్ఞానం దూరం అయిపోతుంది, మనుషులు జంతువులాగా తయారైపోతారు ఏమైనా భయంతో, బాధతో, కరుణతో ఆ జగన్నాథ స్వామిని వేడుకుంటాడు. ఓ జగన్నాథ, నాకు నీ అంశాన్ని ఒక మంచి పరమ భక్తుల్ని పంపించవయ్యా, అతని ద్వారా ఈ ప్రపంచంలో కృష్ణ భక్తి ప్రచారం చేయాలయ్యా అని వేడుకుంటారు. కాబట్టి జగన్నాథ స్వామి భక్తుల ఠాకూర్ యొక్క కోరికకి ఆనందపడి అతనికి ఒక 3వ బిడ్డలాగా ఒక గొప్ప మహాభక్తుల్ని పంపిస్తాడు. అతను ఎవరయ్యా అంటే మన ఆచార్యుల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థాపన ఆచార్య ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ప్రభుపాదుల వారు. ఆయన భక్తివినోద్ ఠాకూర్ ఇంట్లో ఆయనకు 3వ కొడుకులాగా పుడతారు. పుట్టినప్పుడు భక్తివినోద్ ఠాకూర్ విమల ప్రసాద్ అని పేరు పెడతారు. అప్పుడు ఆయన మంచిగా భగవద్గీత, భాగవత పఠనం అన్ని ఆధ్యాత్మిక విద్యను నేర్పించి అతని చిన్న వయసులోనే డిబేట్లకు పంపిస్తారు. ఎవరైనా కృష్ణుల గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, భాగవత తక్కువగా మాట్లాడే అతను వాళ్ళతో వెళ్ళి శాస్త్రపరంగా వాళ్ళని ఓడిస్తూ వచ్చి ఉంటారు. చిన్న వయసులోనే భక్తి సిద్ధాంత మహారాజ్ విమల ప్రసాద్ భక్తివినోద్ ఠాకూర్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు, ఈ కృష్ణ చైతన్యం, ఈ భగవద్గీత ప్రచారం, మహాభారత, భాగవత, రామాయణ జ్ఞాన ప్రపంచం నలువైపులా వెళ్ళాలి అని చాలా కోరిక ఉంటుంది ఆయన. కాబట్టి ఆ కోరికను మెచ్చే కృష్ణుడు ఇటు గొప్ప భక్తుడు కొడుకులాగా పంపిస్తారు. అప్పుడు ఆయనకు ఉపదేశం చేస్తారు, అయ్యా విమల ప్రసాద్, నువ్వు ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచ నలుబల చాటాలి. ఇదే నువ్వు నాకు చేయాల్సిన, ఇది నా కోరికయ్యా, నువ్వు ఎలాగ నా కోరికను తీర్చాలి, ఇదే చైతన్య మహాప్రభు కోరిక కూడాయ్యా అని అంటారు. నగరాది గ్రామాది ప్రతి చోట కృష్ణ నామం అంతా మారుమ్రోగాలి. అటువంటి ఒక విశ్వ సేవని వాళ్ళ కొడుకైన విమల ప్రసాద్కి ఇస్తారు. ఆయనే గొప్ప ఆచార్యులు భక్తి సిద్ధాంత మహారాజ్. ఆయన గొప్ప సన్యాసం తీసుకుని 64 మఠాలని అప్పట్లో ఇండియా మొత్తం విస్తరిస్తారు. కాబట్టి ఆయనే ప్రభుపాదుల వారికి ఆజ్ఞయిస్తారు, నువ్వు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని, భగవద్గీత ప్రపంచం అంతా చాటయ్యు అని ప్రభుపాదుల వారికి ఆజ్ఞయిస్తారు. కాబట్టి ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారి ఆజ్ఞతో ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. ఈ సంఘటన ఒకటి ఉంది. ఏమిటయ్యా అంటే, ఒకసారి భక్తివినోద్ ఠాకూర్ రాత్రుల్లో జపం చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో గోద్రుమ ద్వీపం, ఆ జపం చేస్తూ ఉంటే ఆయనకి అవతల, నదికి అవతల ఒక దృశ్యం కనపడుతుంది. ఏమిటయ్యా దృశ్యం అంటే ఏమిటి ఆ దృశ్యం చెప్పండి? అక్కడ పాశ్చాత్య దేశస్తులు అంటే అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్, ఇక్కడ రకరకాల దేశస్తులంతా అక్కడ ఉండి అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ నామం జపం చేస్తూ మృదంగాలు కొడుతూ
కరతాళు కొడుతూ, జంపు చేస్తూ, ఎగురుతూ కృష్ణ కృష్ణ గౌరాంగ గౌరాంగ చైతన్య నితాయ గౌరాంగ హరిబౌల్ అని ఎగురుతూ జంపులు చేస్తూ ఉంటారు. ఆ దృశ్యం అంతా ఆయనకి ఒక అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలుస్తారు, విమల ప్రసాద్ సిద్ధార్థ మహారాజుని. అయ్యా నాకు దృశ్యం కనపడుతుంది, కనపడుతుందా అంటే ఆయనకి కనపడుతుంది. ఓ ఇది అద్భుతమైన ఘట్టం అండి ఇది, ఏదో జరుగుతుంది భవిష్యత్తులో ఇది అని వాళ్ళు, ఇదేదో చైతన్య మహాప్రభు లీల జరుగుతుంది అని అనుకుంటారు. ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గోద్రుమ దీపంలో భక్తివినోద్ ఠాకూర్ వాళ్ళ ఇంటికి వెళితే ఆపోజిట్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఆ నదికి ఒడ్డున ఎక్కడ దృశ్యం కనపడిందో భక్తివినోద్ ఠాకూర్కి, ఆ దృశ్యం కనపడిన స్థలంలోనే ప్రభుపాదుల వారు ఇస్కాన్ మాయాపూర్ అనే పెద్ద దేవాలయాన్ని కట్టారు ప్రభుపాదుల వారు. చూడండి, ఇప్పుడు అక్కడ మాయాపూర్, ఇస్కాన్ మాయాపూర్ వెళ్తే చాలా మంది ఫారిన్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి జపం చేస్తూ ఉంటారు, కృష్ణ కృష్ణ ఏడుస్తూ ఉంటారు. చూడండి, భక్తివినోద్ ఠాకూర్ దృశ్యం అక్కడ నిజమైంది ప్రభుపాదుల వారి ద్వారా. కాబట్టి ప్రభుపాదుల వారు సామాన్య భక్తులు కాదు. భక్తివినోద్ ఠాకూర్ యొక్క కోరికని, సిద్ధార్థ మహారాజ్ కోరికని, చైతన్య మహాప్రభుని కోరికలు తీర్చిన గొప్ప ఆచార్యులు మన ఆచార్యుల ప్రభుపాదుల వారు. కాబట్టి అది ఆయన కోరిక తీరుస్తారు. చూడండి, అంతేకాకుండా 1896 సంవత్సరంలో భక్తివినోద్ ఠాకూర్ చైతన్య మహాప్రభు లీలల గురించి ఇంగ్లీష్లో ఒక బుక్ రాసి కెనడాకు పంపిస్తారు. కెనడాకి, లండన్కి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేసి, కెనడాలో మెగ్రిల్ యూనివర్సిటీ అని, ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు, స్కూల్స్, యూనివర్సిటీస్ ఉంటాయి కదా, కాలేజీలకు అన్నిటికీ ఆ బుక్ను పంపిస్తారు, ఇంగ్లీష్లో రాసిన బుక్ని. అదే సంవత్సరమే ప్రభుపాదుల వారు జన్మించారు ఈ లోకంలో, 1896 సంవత్సరంలోనే. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు, గొప్ప మహానుభావుడు పుడతాడు, గొప్ప మహానుభావుడు కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భక్తిని, భగవద్గీతని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఆయన ముందే ఆయన దాన్ని చెప్తారు, భవిష్య పురాణంలాగా చెబుతారు. చూడండి, అట్లా భక్తివినోద్ ఠాకూర్కి అన్నీ తెలుసు, భవిష్యత్తులో ఏమొస్తాయని కూడా. అటు ప్రభుపాదుల వారి గురించి ముందే చెప్తారు భక్తివినోద్ ఠాకూర్, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని. కాబట్టి మనం ఆ భక్తివినోద్ ఠాకూర్ యొక్క కృప, దయ, ఆయన యొక్క ఆశీర్వచనం మనకు ఉండాలి. మనం కూడా కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి, ప్రభుపాదుల వారు సేవ చేయాలి, మన భాగవత పఠనం చేయాలి, హరినామాన్ని ఎప్పుడూ జపం చేస్తూ ఉండాలి, వైష్ణవ సేవ చేస్తూ ఉండాలి. ఇటువంటి గుణాలు అలవర్చుకోవాలి. భక్తివినోద్ ఠాకూర్ వారు ఈ సేవలు ఉపదేశిస్తూ ఆయన ఇంకా ఆఖరి దశలో ఆఖరి దశ అంటే ఏమిటి చెప్పండి, పూరీ క్షేత్రంకు వెళ్ళి ఆ పూరీ క్షేత్రంలో ఆ జగన్నాథ స్వామిని స్మరించుకుంటూ, జగన్న లీలను స్మరించుకుంటూ ఆ పూరీ క్షేత్రంలో శరీరం వదిలేయాలి అని ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి పూరీ క్షేత్రంలో భక్తివినోద్ ఠాకూర్ 1914 సంవత్సరంలో జూన్ 23వ తేదీ 1914 సంవత్సరంలో పూరీ క్షేత్రంలో ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ శరీరాన్ని పూరీ క్షేత్రం నుంచి తీసుకొని వచ్చి ఆయనకి ఇష్టమైన గోద్రుమ ద్వీపం మాయాపూర్లో అక్కడ సమాధి చేస్తారు. మరి ఈరోజు కూడా మీరు నవద్వీప్ మాయాపూర్ ధామ్ వెళ్తే బెంగాల్లో ఈరోజు కూడా భక్తివినోద్ ఠాకూర్ యొక్క ఆయన ఉన్న ఇల్లు, ఆయన భజన కుటీరు, ఆయన సమాధి మందిరం మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన గొప్ప ఆచార్యులు ఈ లోకానికి పంపించిందే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, కృష్ణ భగవానుని. కాబట్టి ప్రభుపాదుల వారు ఎప్పుడు అంటుంటారు, భక్తివినోద్ ఠాకూర్ అనుకుంటే కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి ఒక క్షణంలో చేసేస్తుంటే వాళ్ళు, కానీ నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మరి ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటాను భక్తివినోద్ ఠాకూర్గా ప్రభుపాదులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన గొప్ప ఆచార్యులు లీలలు వినినా కానీ, వాళ్ళ యొక్క చేసిన వాళ్ళ యొక్క భక్తి స్మరించుకున్నా కానీ మన కోటి జన్మల పాపాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఈరోజు ఆయన స్మరించుకోండి, ఆయన వేడుకోండి, భక్తిలో ముందుకు వెళ్ళాలి, 10 మంది వైష్ణవ సేవ చేయాలి, ఈ భాగవతాన్ని ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేస్తూ, సేవ చేస్తూ శరీరం వదిలేయాలి. అప్పుడే మీ జీవితానికి ఒక విలువ, ఒక సార్థకత, ఈ జీవితం వైకుంఠం చేరుకోవడం కోసం. కాబట్టి వేస్ట్ చేసుకోవద్దండి. కాబట్టి మీ భక్తివినోద్ ఠాకూర్ ప్రభుపాదుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి. తర్వాత మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. భక్తివినోద్ ఠాకూర్ की जय, श्रील प्रभुपाद की जय.